ఈ మూవీ రివ్యూ ఈ వీడియోలో చూద్దాం. ప్రజెంట్ థియేటర్లో అయితే రన్ అవుతుంది. సో నేను చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అంటే యావరేజ్ భయ్య. సో ఎందుకు ఏందనేది డెప్త్కి వెళ్ళి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అన్నా, లైక్ అన్నా, సపోర్ట్ అన్నా ఏదో ఒకటి. మెయిన్గా మన ప్రదీప్ రంగనాథన్ గారు, కీర్తి శెట్టి అండ్ ఎస్జే సూర్య గారు, యోగి బాబు గారు, గౌరీజీ, కిషాన్ గారు, సో వీళ్ళందరూ మాట్లాడుకుంటే చాలామంది క్యారెక్టర్ ఉంది. ప్లాట్ ఏంటంటే 2040లో జరిగే ఇయర్లో జరిగే స్టోరీ అని చెప్పచ్చు. అప్పటికి ఈ ఫోన్స్ అనేటివి ఒక అడిక్షన్ లాగా అయితే ఇప్పుడే ఒక అడిక్షన్ టైప్ అయితే ఉంది. సో అప్పటికి ఆ ఫోన్స్ అనేటివి ఒక అడిక్షన్ టైప్ అయిపోతుంది. మన హీరో ఏమో అసలుకి వితౌట్ ఫోన్ యూజ్ చేయకుండా ఉందాం అనేది తన కాన్సెప్ట్. అలాంటప్పుడు మన కృతి శెట్టి గారి ఫోన్ యూజ్ చేసే అమ్మాయి, సో మన ఇటువేమో ఫోన్ యూజ్ చేయని అబ్బాయి అసలుకి ఎలా కలిసారు, ఇటువంటి లవ్ అనేది మీరు ఫీలింగ్ చూసి తెలుసుకోండి. అంతే, అంతకుమించి పెద్దగా లైన్ అయితే ఏం లేదు. నిజం చెప్తున్నాను, స్టోరీ ప్లాట్ అనేది చాలా బాగుంది. వీళ్ళు తీసుకునే లైన్ మాత్రం ఈ ఫోన్స్ అనేది యూజ్ చేయొద్దు, ఆ ఫోన్స్ వల్ల ఇంపాక్ట్ ఉంది అనేది ఉన్నది చూడండి. ఇది చాలా బాగుంది. కానీ దీంట్లో ఒక యాప్ ఇన్వాల్వ్ తీసుకొచ్చి సో ఇది కొంచెం ఎటో కొట్టేసిందని చెప్పచ్చు. అంటే ఆ యాప్ ఒక లవ్కి ఒక యాప్కి అనే లింక్ పెడతారు అంతే, అంతకుమించి ఏం లేదు ఫిలింలో. సో అది కొంచెం నాకు పెద్ద ఎక్కలేదని చెప్పచ్చు. అండ్ చాలా దగ్గర ల్యాగ్ పొజిషన్స్ చాలా అంటే చాలా అనిపించాయి. లైక్ ఓన్లీ ఫిలిం మొత్తం ఎంటైర్గా ఒక లవ్ చుట్టే తిరుగుతూ ఉంటాయి. అంటే కొత్త కొత్త కంటెంట్ని మనం చూస్తూ ఉంటాం. బట్ మళ్ళీ అదే ఒక లవ్ రొటీన్ వచ్చింది అన్నట్టయితే కొంచెం అనిపించింది ఫిలింలో. ఓకే, అది దట్టు మన ప్రదీప్ రంగనాథన్ కానీ ఈ ఫిలింలో ఇలా ఊహించుకోవడం అనేది అంత కరెక్ట్ కాలేదు. ఓకే, మరి లవ్ టుడే ఫిలిం కూడా అలానే ఉంటుంది కదా. ఫస్ట్ తన ఫిలిం వచ్చిందని మాట్లాడుకుంటే అది వేరు భయ్య. దాంట్లో ఎమోషనల్ సీన్స్ కూడా కొంచెం కనెక్ట్ అవుతాయి. అండ్ కొంచెము ఉంటుంది, అది కొంచెం వేరే టైప్ ఆఫ్ ఫోన్ ఎక్స్చేంజ్లో అక్కడ కామెడీ అదంతా వర్కౌట్ అయింది. బట్ కంపేర్ టు ఈ ఫిలింలో చూసుకున్నట్టయితే ఎమోషనల్ సీన్స్ అయితే వర్కౌట్ కాలేదు. అప్పుడే మన హీరోయిన్ నెంబర్ పడడము, హీరోయిన్ నెంబర్ రిజెక్ట్ చేయడము, మళ్ళీ ఇంటర్వెల్ సీన్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ కావడము, మళ్ళీ హీరో కలవడం, ఇలా జరుగుతూ ఉంటూ లాస్ట్కి మళ్ళీ కలుసుకుంటారు. ఇది ఎందుకు రివీల్ చేసామంటే రివీల్ చేయాల్సిన సీన్ అయితే ఏం లేదు. ఫిలింలో ఇదే జరుగుతుంది. క్లైమాక్స్ పొజిషన్ ఎలా ఉంటుందో మనకు తెలిసే ఉంటుంది. సో అది మీ ఫిలిం చూసి తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు, చెప్పేస్తున్నా. ఇక ఫస్ట్ హాఫ్లో నాకు నచ్చిన పొజిషన్ ఏదైనా సీన్ ఉందా అంటే, లైక్ ఒక అమ్మాయి అయితే ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. చిన్న యాక్సిడెంట్ కాదు, పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. అక్కడ కొంచెం ఎమోషనల్ సీన్కి తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు. ఒక 10 minutes అయిన తర్వాత సీన్ జరుగుతుంది. అది మన హీరోకి సంబంధించిన రిలేటెడ్ వ్యక్తే ఉంటారు. ఆ ఫీమేల్ క్యారెక్టర్ అనేది అసలు ఫోన్ వల్ల ఇలాంటి తప్పులు జరుగుతున్నాయి అనేది మనం ఎన్నో ఫిలిమ్స్లో చూసాం. కానీ అక్కడ రొటీన్ అనిపించింది. ఆ ఎమోషనల్ సీన్ కూడా ఏదో ఇట్లా ఫ్లాష్ బ్యాక్కి తీసుకెళ్ళి చూపెట్టి ఇట్లా తీసుకొస్తారు మళ్ళీ ప్రజెంట్కి. సీన్ అనేది కొంచెం బాగా అనిపించింది. అండ్ ఇక ఫస్ట్ హాఫ్లో యోగి బాబు క్యారెక్టర్ చూసుకుంటే హలోవీన్ అనే ఒక డే వస్తుంది చూడండి, దాంట్లో కొంచెం కామెడీ కానియచ్చు. అక్కడ మన ప్రదీప్ రంగనాథన్ గారి చేసే కామెడీ కానియచ్చు. అండ్ ఇలా మన యోగి బాబు గారి క్యారెక్టర్ ఇంకా సెకండ్ హాఫ్లో కొంచెం ఎన్హాన్స్ అయింది కామెడీ పరంగా అని చెప్పొచ్చు. ఇలా కొంచెం బాగుంటుంది. క్లైమాక్స్ వరకు చివరి వరకు తన క్యారెక్టర్ ఒకే విషయం అన్నట్టయితే వెళ్తుంది. ఇక మెయిన్గా మన ఎస్జే సూర్య గారి గురించి మాట్లాడుకుంటే నెగిటివ్ షేడ్స్ అయితే ఫిలింలో అంతలా అనిపించలేదు. తన యాప్ని డెవలప్ చేసుకోవడం అనే సీన్స్ మనకి ఫిలింలో చూపెడుతూ ఉంటాడు. సో అది కొంచెము అంతలా ఎక్కలే నాకు. ఓకే అన్నట్టుంది. ఇంకా మన ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఫిలింలో ఉంటుంది. లైక్ గౌరీజీ, క్రిషాన్కి అండ్ మన ప్రదీప్ రంగనాథన్ గారికి క్యారెక్టర్కి. సో అది ఫ్రెండ్షిప్ బాండ్ అనేది సెకండ్ హాఫ్లో కొంచెం బాగా అనిపించినాయి కొన్ని సీన్స్ పరంగా చూసుకుంటే. ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్స్లో చూసుకుంటే బ్రేకప్ అయితే పడుతుంది భయ్య. ఆ బ్రేకప్ తర్వాత ఏమైందని ఫిలిం చూసి తెలుసుకోండి. సెకండ్ హాఫ్లో రొటీన్ ఉంటుంది. ఫిలిం అంతా ఒక రొటీన్ టెంప్లెట్లో అయితే రన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఈ ఎక్కడ కూడా మనకి గ్రాఫిక్స్ కానీ ఇదంతా చూస్తున్నాడు అదే అంత ఆర్టిఫిషియల్గా అయితే ఏమనిపించదు. కొంచెం రియలిస్టిక్గా చూస్తున్నట్టయితే వైబ్ అయితే ఇచ్చిందని చెప్పచ్చు. అండ్ ప్రదీప్ రంగనాథన్ గారికి నచ్చిన ప్రీవియస్ ఫిలిమ్స్ ఉన్నాయి చూడండి, అవిటితో ఈ ఫిలిం అయితే అస్సలు పోల్చలేము, అసలు మనం కంపారిజన్ కూడా చేయలేము. అది డైమండ్ భయ్య. నిజం చెప్పాలంటే డ్యూడ్ ఫిలిం అయితే ఒక రిలేటివ్ సంబంధించి పెట్టి అక్కడ వేరే లెవెల్ పోర్ట్రే చేసిండు. అది బాగా అనిపిస్తుంది. ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ఒక మొబైల్ అనే కాన్సెప్ట్ని పట్టుకొని ప్రజెంట్ జనరేషన్ని పట్టుకొని ఎలా జరుగుతుంది, ఇలా జరగద్దు, ఇలా జరిగితే బాగుంటుంది అనే సీన్స్ పట్టుకొని అడిక్షన్ అనేది ఇలాంటి సీన్స్ పట్టుకొని మనకు ఫిలిం అనేది ఎటో తీసుకెళ్లారు. అది అంతలా సక్సీడ్ కాలేదు. ఇదే స్టోరీని చాలా కొంచెం ఇంకా ఇంప్లిమెంట్ చేసి మరి ప్రజెంట్ చేస్తుంటే మేబీ కొంచెం వర్కౌట్ అవుతున్నచ్చు అన్నట్టు అనిపించింది. దట్స్ ఇట్. ఫిలిం గురించి మాట్లాడుకోవాలంటే. అండ్ ఎంతమందికి రివ్యూ నచ్చిందో నచ్చలేదో నాకు తెలీదు. ఇంతవరకు చెప్పిన దాకా చూసిన వాళ్ళు ఉంటే మాత్రం నిజం చెప్తున్నాను కనెక్ట్ అయ్యి ఉంటారు నాకు కూడా, అంటే రివ్యూకి. అండ్ దట్స్ కూడా మూవీలు అదే పేరుతో పిలుస్తారో లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే మూవీ రివ్యూ. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.